ఆయన మోదీ ఎప్పుడొచ్చినా కూడా మోదీ గారు పలకరిస్తున్నారు. నువ్వు హిమాలయాలకు వెళ్తావా ఏంటి, కాషాయం వేసుకొని తెగ తిరుగుతున్నావు అని చెప్పేసి. అంటే వాళ్ళకు ఒక ఎత్తుగడ ఉంది. ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పురంధరేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం కాదు. ఆయన డిప్యూటీ సీఎం ప్రోటోకాల్లో ఉండి కాషాయం ధరించి సనాతన ధర్మం అనే ఒక అన్ని కప్పుకొని ఆ వేషాలు వేసుకొని అటు కేరళ అటు తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ లేదు కాబట్టి అక్కడ కూడా ఏమైనా సినిమా యాక్టర్లు ఉంటే మీరు కూడా వెళ్ళి ఫ్రెండ్షిప్ పెంచుకొని సనాతన ధర్మం అక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి, మీరు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేయండి, మీరు ఏదో విధంగా చాప కింద నీరులాగా అక్కడ దూరండి, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పారు. ఆయన పోయి వచ్చిన తర్వాత అమిత్ షా వెళ్ళాడు నిన్న. అమిత్ షా వెళ్ళిన తర్వాత నీకు హిందీ భాష అక్కడ మాకు అవసరం లేదని స్టాలినే హస్ టేకెన్ ఎ డెసిషన్. మా మీద రుద్దబాకండి ఉత్తరాది అంశాలన్నీ కూడా మీరు డీలిమిటేషన్ ఒకటి తీసుకొస్తున్నారు. అక్కడ డీలిమిటేషన్ తీసుకొస్తే మెడ్రాస్లో ఉన్నటువంటి ఎంపీ సీట్లన్నీ పోతాయి, నంబర్ ఆఫ్ సీట్స్ రెడ్యూస్ అవుతాయి, ఏపీలో రెడ్యూస్ అవుతాయి. ఏపీలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, కర్ణాటకలో సిద్ధరామయ్య మాట్లాడాడు, తమిళనాడు కేరళలో వాళ్ళు మాట్లాడతారు. పాలిటిక్స్ ఎవరో తెలియదు అనుకోకండి. 1951, 1961, 1971 తర్వాత 73 తర్వాత రీఆర్గనైజేషన్ లేదా డీలిమిటేషన్ చేయటం ఈ దేశంలో మానేశారు. ఎందుకంటే ఇందిరమ్మ చెప్పినట్టుగా 1 or none, ఒకళ్ళు తప్ప ఎక్కువ పిల్లలను పుట్టించదు అంటే సౌత్ ఇండియా మొత్తం పాటించింది, నార్త్ ఇండియా మొత్తం కూడా హెవీగా కనుక్కుంటూ వెళ్ళిపోయారు. అదే ఇప్పుడు క్రైసిస్ లో ఉంది కదా అది. ఇప్పుడు నీకు అదే పిల్లలే క్రైసిస్ గా ఉండి జనాభా క్రైసిస్ ఉంటే పార్లమెంట్ మొత్తం వాళ్ళు నిండిపోతారు. సౌత్ ఇండియా నుంచి ఏముండదు. అంటే సౌత్ ఇండియాని ఇండియా మ్యాప్ నుంచి కట్ చేయదలుచుకున్నారా? మీరు ఇండియా మ్యాప్ చూపించగలిగితే మన దేశం ఎప్పుడు చూపించండి. 7 sisters ఇండియా మ్యాప్ ఇలా వచ్చి ఇలా తిరిగిన తర్వాత 7 రాష్ట్రాలు ఉన్నటువంటి 60 kilometers స్ట్రిప్ అది కానీ కట్ చేస్తే 7 రాష్ట్రాలు భారతదేశం చెల్లిపోతాయి. 7 రాష్ట్రాలు సిక్కిం, హిమాలయ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఇవన్నీ అస్సాం, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అక్కడ ఎవడైనా కానీ ప్రయత్నం చేసి సీరియస్గా ఈ 60 kilometers దూరాన్ని ఎవడైనా సరే ఆక్రమిస్తే నీకు 7 రాష్ట్రాలు బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సౌత్ ఇండియా 4-5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ, చెన్నై, కేరళ అండ్ కర్ణాటక. ఈ 5 కానీ మీరు తప్పిస్తున్నట్టున్నారు. తప్పిస్తే అక్కడ ఒక 7 ఇక్కడ ఒక 5 12 రాష్ట్రాలు పోయినాయి. 29లో 12 పోతే ఉన్నాయండి, ఇంకో 17 ఉన్నాయి. 17లో మీరు వెళ్తారా జనాభాను పెట్టుకొని? ఒకవేళ ఇలాంటి ఉద్యమాలు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ అండి? భారతదేశ నైసర్గిక స్వరూపం తెలియనటువంటి రాజకీయ నాయకులు. నేను చెప్తున్నాను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఎన్నుకునే మీ ఎమ్మెల్యే కానీ మీ ఎంపీ కానీ ఏమై ఉండాలంటే మీ నియోజకవర్గ సరిహద్దులు తెలిసినటువంటి వాడై ఉండాలి. మీ రాజ్యం పట్ల, మీ రాష్ట్రం పట్ల, మీ దేశం పట్ల పూర్తి అవగాహన కలిగినట్టు ఉండాలి, లేకపోతే నేర్చుకోవాలి. వెర్ ఈస్ ద ట్రైనింగ్ ఫర్ ఎంపీస్? వెర్ ఈస్ ద ట్రైనింగ్ ఫర్ ఎమ్మెల్యేస్? మీరు ఎందుకు ముసలిలో ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ వచ్చిన తర్వాత వాడిని ప్రతి 6 నెలలకి వాడు రిటైర్డ్ అయ్యేంత వరకు ఎందుకు ట్రైనింగ్ ఇస్తారు? హీ హాస్ టు అప్డేట్. హీ హాస్ టు అప్డేట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. వాడి కోసం కొత్తగా వస్తున్నటువంటి సరళీకరణ విధానాలు కానీ లేకపోతే ఉద్యమాలు కానీ లేకపోతే అనేకమైన ప్రజా అభిప్రాయాలు కానీ నిరసనలు కానీ వీటన్నింటినీ అర్థం చేసుకోవడం కోసం వాడికి ఒక ట్రైనింగ్ క్యాంప్ ఇస్తారు. వేర్ ఇస్ ద క్యాంప్ ఫర్ ఎంపీస్? ఎంపీస్ అంటే ఏలు ముద్రగాళ్ళు అండి, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏలు ముద్రగాళ్ళ. మొన్న ఒక అతను చెప్తున్నాడు, భరత్ అనుకుంటాను, దావోస్ పోయి లోకేష్ గారితో మా లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ లో చదివించున్నాడు, 175 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది ఎంపీల్లో స్టాన్ఫోర్డ్ లో చదివినట్టు ఇతను ఒక్కడే కాబట్టి సీఎం ఇవ్వాలి ఆయనకి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాన్ఫోర్డ్ లో చదివితే సీఎం అవుతాడని, లండన్ లో చదివితే ముఖ్యమంత్రి అవుతాడని, ప్రధానమంత్రి అవుతాడు ఎక్కడ చెప్పలేదండి. చెప్పలేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఏం కావాలి? టు అడ్మినిస్టర్, టు గవర్నెన్స్, కామన్ సెన్స్ ఇస్ రిక్వైర్డ్. కామన్ సెన్స్. ఇంత డబ్బు కాదు. ఈరోజు చూడండి, తెలంగాణలో వచ్చినటువంటి ఒక ఇన్ఛార్జిగా వచ్చినటువంటి నటరాజన్ ఆవిడ 51 years ఓల్డ్ ఉమెన్, అన్మ్యారీడ్, ఎ సింపుల్ గర్ల్, సింపుల్ ఉమెన్. ఈరోజు ఒక ఫ్లెక్సీ పెట్టద్దు, ఎవడు నా బ్యాగ్ మోయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే మీరు, నాకు తెలిసి ఆవిడ పాపం ఇక్కడ చాలా కష్టమే. ఎందుకంటే ఒక్కొక్కడు బెంచ్ కార్లు వేసుకుని వచ్చేవాడు, ఒక్కొక్కడు ప్రపంచంలో ఉన్నటువంటి వాడు ట్రంప్ వేసుకునే కార్లు కూడా వాడుతున్నారు. అవి వేసుకుని గాంధీ భవన్ పోతే ఆవిడకి అవి కనపడినాయి అనుకో, నాకే స్లిప్పర్స్ లేవు, లంబడి కొడుకులు వీళ్ళు ఏడ సంపాదించారా, ముందు 7 లోపల ఎండి జనాల తర్వాత అపోజిషన్ తర్వాత చూద్దాం ఉంటుంది. అప్పుడేం చేస్తారు?
సో అలాంటి సిచ్యువేషన్ కొంతమంది ఉన్నారు రాజకీయాలకు సంబంధించి నిబద్ధతగా నిజాయితీగా ఉండే వాళ్ళు ఉండాలి. సార్ రాజకీయం అనేది సర్వీస్ సార్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందిని ఏమేమి పాపం జాగ్రత్తగా ఉండి సిన్సియర్గా ఉండి సింపుల్గా ఉన్న వాళ్ళందరినీ చేతగానోడు కింద లెక్కేశారు. నిజాయితీగా ఉంటే వీడు చేతగానోడు నిజాయితీగా ఉండి చేతగానోడు.